తిమోతికి రాసిన పత్రిక. పౌలపుత్రుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులను ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు. అందరూ మాట చెప్పండి, కృతజ్ఞత లేనివారు. అనండి 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 గట్టిగానండి. అంత్య దినాల్లో మనుషులు ఇటు తగలాడతారట. ఏముండదు వాళ్ళకి? చెప్పారు కదండి, కృతజ్ఞత లేనివారు. ఏం లేదు, కృతజ్ఞత లేనివారు. 7 విషయాలు నేను సిద్ధపరచుకున్నా, కానీ 3 చెప్తున్నా. 1, దేవుని యందు భయభక్తులు లేని వారు కనుక వారి మధ్యకు దేవుడు కీడు పంపాడు. 2, బుద్ధి లేని వారు గనుక వారి దివిటీలు ఆరిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించారు. 3, కృతజ్ఞత లేనివాడు. అందరనండి మంచిగానండి, ఇంకా గట్టిగానండి. కృతజ్ఞత లేనివారు. దైవజనుడు యేసన్న ఆ పాట రాశాడు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిక కూలీలను కృపావాక్యము నాకు సాక్షులమై కృపను వెంబడి కృప పొందేదా. ఏంటంటే ఆ మాట అర్థం ఏంటంటే, కృతజ్ఞత లేని వాళ్ళట దేవుని కొరకు పని చేయాల్సి వచ్చేసరికి, వినండి ఆ వచ్చిన భావం చెప్తున్నా. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను ఉద్ధరించాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్థిరపరిచాడు, నా బిడ్డలను ఒకడికి చేయి జాపుకున్న బతకనిచ్చాడు, మింగమెతుకు లేని స్థితి నుండి ఈరోజు 10 మందికి పెట్టే స్థాయికి తెచ్చాడు, మంచి స్థితిలో ఉంచాడు అన్న కృతజ్ఞత కలవాళ్ళట వారు కృపావాక్యమునకు సాక్షులుగా మారిపోయారట. కృతజ్ఞత కలవారట దేవుని కొరకు తామే సాక్షులుగా మార్చబడ్డారట. వినండి మాట, కృతజ్ఞత గలవారట దేవుని కొరకు తామే సాక్షులై తామే పని చేశారట. కానీ కృతజ్ఞత లేనోడట దేవుని పని చేయటానికి కూలోళ్ళు పెట్టాడట. అర్థమైందని చెప్పింది. కృతజ్ఞత గలవాడు దేవుని పని చేశాడు, కృతజ్ఞత లేనోడు దేవుని పని చేపించాడు. ఈ రెండిట్లో నువ్వెవరవే? కృతజ్ఞత దేవుడు స్వస్థపరిచాడన్న కృతజ్ఞత గలవాడేమో తానే నడుము వంచి వెట్టి పనులు చేసి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. కృతజ్ఞత లేనివాడు ఏం చేశాడంటే తమ ధనాన్ని ఖర్చు పెట్టి కూలోళ్ళు పెట్టాడు దేవుని పని చేయడానికి. ఇద్దరిలోని ఎవరివి? మేము కూడా పెడతామండి, 2 కూలోళ్ళు పెడతామండి, 2 కూలోళ్ళకి ఖర్చు ఇస్తామండి. ఎవడికి కావాలి? కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వే నడుము ఉంచో. కృతజ్ఞత గలవాడు తానే దేవుని కొరకు ఒక పనివాడైపోయాడట. యేసన్న గారు అనుభవం అండి అది. కృతజ్ఞత కలిగి ఉన్నానుగా. యేసన్న గారు సామాన్యుడు అనుకున్నారా? ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టాడండి, మంచి వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టాడు యేసన్న. కానీ శాపగ్రస్తంతో మెంటలు వచ్చి రక్తం కరుగుతున్నప్పుడు విడిచిపెట్టేశారు. ఏ వైద్యం బాగు చేయనప్పుడు వదిలేస్తే బజార్లో తిరిగి ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ కుక్కలతో పాటు బతుకుతూ ఉండేవాడు. అలాంటి వాడిని అడుగు తింటున్న సమయంలో, బజార్లో తిరుగుతున్న సమయంలో మధ్యరాత్రి వేళ దేవుడు ఒక దారిలో ఆయన్ని దర్శించి బాగు చేస్తే స్వస్థపరచబడ్డాడు. ఆయనక తన వ్యాపారాలు వదిలేసుకున్నాడు, తన తల్లిదండ్రులు వదిలేశాడు. అరే బాగుపడిన తర్వాత అంటాడు, నాన్న నువ్వు నాకు ఒక్కడే కొడుకురా, నువ్వు వెళ్ళిపోతే అట్ట దేవుడి సేవకి వ్యాపారాలు ఎవడు చదువుతాడు?
నీ డబ్బు అంత ఇచ్చి దేవుని సేవ చేపి అన్నాడంట. లేదు, నా వంశం ఆగిపోద్దురా, అయినా పర్లేదు, నాకు వంశం ఎక్కర్లేదు, నేనే దేవుని పనుడిగా మారిపోతారని వ్యాపారాలు అన్నీ వదిలేసి, తమ వ్యాపారాలు వదిలేసి, తమ తల్లిదండ్రులను విడిచిపెట్టేసి, నిండా 17 సంవత్సరాల వయసులో తమ తల్లిదండ్రులను వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, నాజీరు వ్రతం తీసుకొని, నాకు వంశావళి వద్దు, దేవుని వంశములో నేను చేర్చబడతానని దేవుని కొరకు ఒక సాక్షిగా మార్చబడి, అదుగో దేవుని కొరకు తానే ఒక సాక్షిగా కృతజ్ఞత కలిగిన వాడుగా ఆఖరి క్షణం వరకు దేవుని కొరకు పనిచేశాడు. 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు యేసన్న తెలుసా, కానీ ఒక్కటి కూడా ఎవరికి దక్కలేదు. దేవునికి, దేవుని మందిరాలు 100 కోట్లు అన్ని దేవుని కొరకే సంపాదించాడు, దేవుని కొరకే స్వాస్యాలు సంపాదించాడు. కృతజ్ఞత ఉండాలి మనిషి జీవితానికి. నేను నమ్ముతున్నాను, నేను చెప్తున్నా, నా జీవితంలో చిన్నపాటి సాయం ఎవరెవరు చేశారో నేను వాళ్ళని మర్చిపోలేదు, మర్చిపోను కూడా. మీరు నమ్మండి. ఇక్కడ సేవ ప్రారంభించిన తొలిటి రోజుల్లో పప్పుకూర అంటే నాకు ఇష్టం అని చెప్పి పప్పుకూర వండుకున్నప్పుడల్లా నాకు పెట్టి నా చేతులు నాకు గుర్తులేవా ఉన్నాయి, పప్పుకూర వేసిన చేతులు నాకు గుర్తున్నాయి. నా పిల్లల దగ్గర ఒక తల్లిగా ఉండి నేను మీటింగ్కి వెళ్ళి వచ్చే వరకు నా పిల్లలను ఒళ్ళో పెట్టుకొని భద్రపరిచిన మాణిక్యమ్మ గారు నాకు గుర్తులేరా, ఉన్నారు. సింగులో అర్ధసేరు బియ్యం పోసుకొచ్చి మేము పోస్తున్నప్పుడు, వడుకోండయ్యా పిల్లలు అన్నం తిన్నారా అని చెప్పి ఇలా సింగులో అర్ధసేరు బియ్యం పోసుకొచ్చి, వారికి ఉన్న దాంట్లోనే ఒక అర్ధసేరు బియ్యం పోసుకొచ్చి, అమ్మ పిల్లలకి ఏదన్నా వండి పెట్టమ్మా అని చెప్పి పాస్టమ్ గారు సింగులో పోసి వెళ్ళిన తల్లులు నాకు గుర్తులేరా, ఉన్నారు. ఒక సంస్థ నన్ను బయటకు పోమన్నప్పుడు వారింటికి పిలిచి వరండా ఇచ్చి, వరండాలో పరజా కట్టుకొని ఒక 2-3 నెలలు నివాసం చేయటానికి అవకాశం ఇచ్చిన భాస్కర్ రావు గారి కుటుంబం నాకు గుర్తులేరా, ఉన్నారు. కృతజ్ఞత కలిగిన వాడిని కాబట్టి వారిలో ఎవరికేం జరిగినా వారికి కనపడను కానీ వారి కొరకు చేతులు ఎత్తుతాను. అందుకు నా దేవుడు సాక్షి. ఎన్నో విషయాల్లో నాకు అవసరమైనప్పుడు కనీసం సంతకం లేకుండా, నోటు లేకుండా 50 లక్షలు 60 లక్షలు ఇచ్చిన వాళ్ళు నాకు గుర్తులేవా, ఉన్నారు. మళ్ళా నేను అక్షరాల తిరిగి వారికి కట్టేటప్పుడు నీ నీతి ఎంత గొప్పదయ్యా అని పొగిడిన వారు నాకు గుర్తులేరా, ఉన్నారు. కృతజ్ఞత అంటే మనిషి జీవితానికి. కృతజ్ఞత లేని వాడిని కాదండి. ఈరోజు సార్వత్రిక దేవుని సంఘాన్ని చూస్తే నిజంగా నీ కృతజ్ఞత ఉంటే, ఏది నువ్వు దేవుని కొరకు నువ్వేం చేసావని అడుగుతున్నావు. ఆయన నాకు చేసిన దానికి కృతజ్ఞత ఉంది. ఆయన నా కొరకు ఏం చేశాడో దానికి కృతజ్ఞత ఉంది. కాబట్టి నా ఆరోగ్యం నాకు ముఖ్యమైనది కాదు, నా ప్రాణం నాకు ముఖ్యమైనది కాదు. నన్ను బ్రతికించాడు, నన్ను ఆదరించాడు, నన్ను స్థిరపరిచాడు, నన్ను అనేకులకు ఆశీర్వాదంగా మార్చాడు, నా నోటిని ఫలంగా మార్చాడు, నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చి జరగబోయే విషయాలు గ్రహింపించాడు. ఇంత కృప చూపిన ఆయనకు నేను కృతజ్ఞుడను కావాలని ఆఖరి ఊపి వరకు ఆయన కొరకు పనిచేయాలని పనిచేస్తున్నా. కానీ నాటి సమాజం దేవుడు చేసిన దానికి కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత లేనివారు. మనుషులు మనకు చేసిన దాని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ఇల్లు చూసిన ప్రతిసారి, వేసుకున్న బట్ట చూసిన ప్రతిసారి, నువ్వు వాడుతున్న వస్తువు చూసిన ప్రతిసారి నీకు ఉపకారం చేసినవాడు. మనుషులు గుర్తు రావాలి,
దేవుడు గుర్తు రావాలి. ఈ రెండు నీకు గుర్తు రాకపోతే నీవెవరివో తెలుసా? కృతజ్ఞత లేని వాడివి. కృతజ్ఞత ఉంటే నువ్వెందుకు అలా తిరుగుతావు? కృతజ్ఞత ఉంటే ఎందుకు దేవునికి దూరంగా వెళ్తావు? శుద్ధుడు అయిన నీవు మరలా నువ్వు వెనక్కి కనపడాలిగా. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి, 10 మంది శుద్ధులయ్యారు, మరి ఒక్కడే వచ్చాడే. 9 మంది ఎక్కడ? కృతజ్ఞత లేదు వాళ్ళకి. కృతజ్ఞత లేదు. కడవరి దినాల్లో మనుషులు ఇలా అయిపోతారండి. కానీ దేవుని పిల్లలు మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. 2 విషయాల్లో కృతజ్ఞత. ఒకటి, దేవుడు మనకు చేసిన విషయాలన్నిటికీ కృతజ్ఞత కలవారం ఉండాలి. ప్రతి క్షణం అనువనువున నిన్నే కీర్తిస్తానయ్యా, అనువనువున నిన్నే కీర్తిస్తాను. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ, మేళ్ళన్నిటికీ, సమకూర్పు అంతటికీ ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. 2, మనుషులు మనకు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నాటి క్రైస్తవ సంఘం కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేని వారు కూలీలు పెడతారు, డబ్బిస్తారు యేసయ్యకి. చేసుకోండి, మరి పని ఎవడు చేస్తాడు? కృతజ్ఞత కలిగిన వాడు నడుము ఉంచుతాడండి. కృతజ్ఞత కలిగిన వాడు తానే వెట్టి పని చేస్తాడండి. దేవుని కొరకు ఖర్చు అయిపోతాడు, ఖర్చు పెడతాడు, ఖర్చు అయిపోతాడు. కృతజ్ఞత కలిగిన వాడు ఉంటాడు. ఈ 3 విషయాల్లో నీలో ఏమీ లేదో ఆలోచించు. దేవుని యందు భయభక్తులు లేవా? దేవుని యందు భయభక్తులు లేని వారి మధ్యకు దేవుడు కీడు అనుమతింపజేశాడు. 2, బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోయే వారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేశారు. 3, కృతజ్ఞత లేని వారు కనబడరు చరిత్రలో. ఎవరు మనకేం చేసినా దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమయ్యింది అన్న వాళ్ళు మీ ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పు. నాతోనే దేవుడు మాట్లాడాడు, నాతోనే మాట్లాడినట్టు నేను గ్రహించాను అన్న వాళ్ళు మాత్రమే చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి.